ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు మనం పదే పదే మాట్లాడుకుంటూ వచ్చినటువంటి డీజీపీపై వేటు అయితే కొద్దిసేపటి క్రితం పట్టడం జరిగింది. ఆ ఎన్నికల కమిషన్ ఎప్పటి నుంచో ప్రతిపక్షాలన్నీ కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం అయితే ఇప్పుడు స్పందించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే డీజీపీని విధుల నుంచి తొలగించి ఎన్నికలతో సంబంధం లేని విధులలో పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎప్పటి వరకు కూడా నడపడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం, ఇప్పటికే దాదాపు 10 మంది ఐపీఎస్ల మీద వేటు వేయటం మనందరం చూసింది. అయినప్పటికీ కూడా పోలీసు ఆ పనితీరులో అయితే మార్పు రాలేదు. దీని పట్ల పదే పదే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన పిమ్మట కొద్దిసేపటి క్రితమే డీజీపీ మీద వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆయన్ని విధుల నుంచి తొలగించాలి. ఆదేశాలు అందుకున్న మరుక్షణం డీజీపీని విధుల నుంచి తొలగించాలి. అలాగే తదుపరి డీజీపీ కోసం 3 సభ్యులతో కూడిన ఒక ప్యానల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఆ డీజీపీ ఇక నుంచి అయితే మాజీ డీజీపీగా మారిపోనున్నారు. అంతేకాదు ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి ఏ విధుల్లో కూడా ఆయన పాల్గొనే అవకాశమే లేదు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్గా వ్యవహరించినటువంటి డీజీపీ ఇక నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కూడా సహాయపడే అవకాశమే లేదు. ఇక రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ మీద కూడా వేటు పడాలి. అసలు మొట్టమొదట వేటు పడాల్సిందే ఆ చీఫ్ సెక్రటరీ మీద, ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన మీద వేటు పడాలి. కానీ ముందుగా డీజీపీ అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద అయితే వేటు వేయటం జరిగింది. తదుపరి వేటు చీఫ్ సెక్రటరీ మీదే పడబోతుంది అనే అంచనాలు కూడా అయితే భారీగా వచ్చాయి. ఇక మనకు తెలుసు, నిన్న బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీఎం రమేష్ మీద వైసీపీ గూండాలు దాడి చేయడం జరిగింది. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాడి చేసిన వారిని వదిలేసి ఆ ప్రాంతానికి వెళ్ళారని చెప్పి సీఎం రమేష్ మీద కేసు పెట్టే పరిస్థితి. సో ఈ విషయాన్ని సీఎం రమేష్ కూడా నిన్న కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం కూడా దీని మీద సీరియస్ అయింది. ఇదే సమయంలో పోలీసులు ఏకపక్ష వ్యవహార తీరుని కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా నిన్న ప్రతిపక్షాలన్నీ కూడా కూటమంతా కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. సో సీఎం రమేష్ మీద దాడి వ్యవహారాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్నికలు ఇంకా 10 రోజులు కూడా లేని నేపథ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగటం అంటే అది పోలీసు శాఖ వైఫల్యమే. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఎక్కువ సమయం ఇచ్చిందని చెప్పాలా. కానీ అయినప్పటికీ కూడా పోలీసు పనితీరులో మార్పు రాలేదు. దాడులను నివారించడంలో విఫలమవటమే కాకుండా బాధితులపైనే తిరుగు కేసులు పెట్టే సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే గత 5 ఏళ్లుగా ఏపీ పోలీసులకు అలవాటయ్యాయో నిన్న సీఎం రమేష్ విషయంలో కూడా అలాగే వ్యవహరించి ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరొకసారి కేంద్ర పరిశీలనకు ప్రతిపక్షాలన్నీ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇదే సమయంలో కేంద్రం కూడా ఈ వ్యవహారం మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి భావించటం, ఇవన్నీ వెరసి ఈరోజు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద అయితే వేటు వేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థనైతే జగన్మోహన్ రెడ్డి తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగకపోవచ్చు. అయితే డీజీపీ ఎవరవుతారనే దాని మీద కూడా పలు ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్గా ఉన్నారు. ఆయన పిటిషన్ కూడా ప్రస్తుతానికి రిజర్వ్లో ఉన్న నేపథ్యంలో, లేదంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకానాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అయ్యే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అయితే ఎవరు డీజీపీ అనే దానికి 3 సభ్యులతో కూడిన ఒక ప్యానల్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశించడం జరిగింది. సో ఎట్టకేలకు దాదాపుగా ప్రతిపక్షాలన్నీ గత 3 నెలల నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుంచి కూడా డీజీపీ మీద ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి. ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఘటనలు కూడా పలు ఫిర్యాదులు చేయటం, మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగటం, అప్పుడే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద పోలీసుల వైఫల్యాలను తప్పుపట్టడం, ఇదే సమయంలో తరువాత అనేక చోట్ల ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి జరగటం, తాజాగా నిన్న బీజేపీ అభ్యర్థిగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ మీద కూడా కొంతమంది వైసీపీ
డీజీపీ గూండాలు రౌడీలు దాడికి తెగబట్టడం, ఆయన్ని గాయపరచడమే కాకుండా కారును కూడా ధ్వంసం చేయటం. సో ఈ అంశాన్ని అయితే బీజేపీ సీరియస్గా తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి నిన్న సీఎం రమేష్ ఘటనే ఒక ఉదాహరణ. దీంతో ఇప్పటికే అదును కోసం ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నిన్నటి ఘటన తర్వాత అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంది. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే సీఎం రమేష్ మీద అయితే దాడికి తెగబడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు కూడా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఈ విషయం అదే సమయంలో కొంతమంది టీడీపీ మహిళా నేతల పట్ల కూడా వైసీపీ నేతలు అసభ్యంగా, వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేయటం, దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కానీ తీసుకోలేదని చెప్పి టీడీపీ నేత రామనారాయణ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం, దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా డీజీపీకి కూడా నిన్న ఒక లేఖ రాశారు. ఎవరైతే కొంతమంది ఆ మహిళా నాయకుల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టారో తక్షణమే వారి మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వెంటనే కోరటం జరిగింది. దీంతో వాళ్ళ మీద అయితే నిన్న చర్యలు తీసుకుంటున్నట్టు, కేసు నమోదు చేస్తున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకపోతే ఆ ప్రజలకు మంచి కూడా జరిగే పరిస్థితి లేదు. ఇక డీజీపీ తరువాత వరుసలో సీఎస్ మాత్రమే ఉన్నారు. కీలకంగా రాష్ట్రంలో 2 అధికారులను తొలగించాలని మొదటి నుంచి ప్రతిపక్షాలు బలంగా పట్టుపట్టు కూర్చున్నాయి. ఒకటి డీజీపీ అయితే 2 సీఎస్. అయితే అసలైన వ్యక్తి సీఎస్ మాత్రమే. కానీ ఎన్నికల సంఘం మరి ఎందుకు సీఎస్ విషయంలో ఇంకా మౌనంగా ఉందనేది అర్థం కావట్లేదు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ దగ్గర నుంచి అనేక వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు పింఛన్లు ఇంటి వద్ద ఇవ్వాలన్నా చెప్పినా కానీ ఇవ్వకుండానే మోసం చేస్తూ దాన్ని ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా సీఎస్ కావాలని ఆడుతున్న డ్రామాలని చెప్పి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. సో మరి ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి సీఎస్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్లా వ్యవహరించి పోలీసు శాఖ మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి పేరున్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద అయితే ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. ఇక తదుపరి వేటు సీఎస్ మీద వేటు వేయాలని చెప్పి బలంగా కోరుతున్నారు. అయితే ఇదే సమయంలో ఎవరిని డీజీపీగా నియమిస్తారనేది కూడా ఇక్కడ చర్చగా మారింది. అయితే ఎన్నికల సంఘం వివాదాలకు దూరంగా ఏ పార్టీకి కొమ్ముగాయని ఒక వ్యక్తిని డీజీపీగా నియమిస్తే ఎన్నికలు సజావుగా సాగడానికి ఉంటుంది. ఎన్నికలు వారం కూడా లేని నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న డీజీపీ అడ్డుకోలేకపోయారనే ఒకే ఒక కారణంతో పూర్తి స్థాయిలో అయితే డీజీపీ మీద వేటు వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఆ డీజీపీ మీద వేటు వేసిందో ఈ వేటుతోనైనా పోలీసు శాఖలో మార్పు రావాలి. ఒకవేళ ఈ వేటుతో పోలీసు శాఖలో మార్పు రాకపోతే మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లపై వేటు పడే అవకాశం ఉంది. ఇదే కోవలో మరి సీఎస్ మీద కూడా వేటు వేస్తారా లేదా ఎన్నికల్లో ఆ సీఎస్నే అధికారిగా ఉంచి కొనసాగిస్తారనేది ఎదురు చూస్తాం.